చాలామందిలో వచ్చే అనారోగ్యాలకు మూలం ఏంటంటేనండి, చేసిన మేలేమో మర్చిపోతున్నారండి. ఎవరన్నా చిన్న కీడు చేశారనుకోండి, దాన్ని మాత్రం మర్చిపోకుండా రాత్రి పగులు బాధపడుతున్నారండి. అది సబబు కాదు కదండి. చిన్న మేలు చేసినా కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, కీడునేమో మర్చిపోవాలండి. ఇలా గనక మనం ఉండగలిగితే మన ఆరోగ్యాలకు ఎప్పుడు ఇబ్బంది రాదండి. వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని చెప్పేసి మళ్ళీ 10 మంది దగ్గరికి వెళ్ళడం, చెప్పుకోవడం, వాళ్ళ టైం పాడు చేసుకోవడం, ఇలా చాలాసార్లు జరుగుతుందండి. ఈ విధానం మాత్రం ఏ మనిషికి ఉండకూడదండి. అసలు ఎందుకండి, మనకి ఎవరన్నా మంచివాడు దొరికితేనే మాట్లాడాలి, లేకపోతే వదిలిపారేయాలని ముందే. ఎందుకు వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళ వల్ల ఏదో ఇబ్బంది జరిగిందని ఇదంతా మనకు అవసరం అండి? ఇవన్నీ అవసరం కాదు కదా. అసలు రోజులు ఏం బాగుండలేదండి. మంచి వాళ్ళని కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మనం మంచి వాళ్ళు దొరికితే స్నేహం చేద్దామండి, లేకపోతే ఊరుకుందాము. ఎవరి జోలి తీయొద్దండి. మనం ఎవరి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తేవద్దండి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి.